ఏ పల్లెకు పోయినా వరి కోతలే, మిషన్లు పెట్టి రప్పరప్ప కోసేస్తున్నారు. వెనకట్ లెక్క కళ్ళలల్ల పోసుడు ఏం లేదు, సీదా కొనుగోలు సెంటర్ కు లేదంటే మార్కెట్ కే. ఆల్రెడీ కాంటాలు సుతా చాలా అయినాయి. అంతా మంచిగానే ఉన్నది కానీ మున్పు లెక్క తరుగు తాలు పేరు మీద కోతలు గిట్ల పెడతారా ఏందని బుగులు పట్టుకుంది రైతులకు. ఏమైతుందో జరంత క్లారిటీ రావాలంటే గీ వార్త చూడాలి. రైతులను లాస్ చేస్తే ఊకునే ముచ్చట లేదని గట్టి వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సచివాలయంలో ముఖ్యమంత్రి మంత్రులు గంటల కమానం మీటింగ్ పెట్టిండ్రు వడ్లు కొనుడు మీద. తక్కువ రేటు పెట్టే వ్యాపారుల సంగతి చూడాలి, మోసాలు చేసే మిల్లర్ల పని పట్టాలి, అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. కలెక్టర్లంతా సెంటర్ల కాడికి పోయి ఏడేం నడుస్తుందో తెలుసుకోవాలి, రైతుల తిప్పలు అరుచుకోవాలన్నాడు సీఎం సారు. కంప్లైంట్లు వస్తే లాపరవ చేయొద్దు, ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలన్నాడు ముఖ్యమంత్రి సారు. హమాలీలు బార్దన్ లారీల తిప్పలు లేకుండా చూడమన్నాడు ఆఫీసర్లను. అట్లనే తాగే నీళ్ల మీద సుత మీటింగ్ నడిచింది. తిప్పలు రానియొద్దు, ఎవరన్నా కావాలని సప్లై ఆపేస్తే ఎమ్మటే జాబులకెళ్ళి తీసేస్తామని గట్టి ధమ్కి ఇచ్చినడు. నీళ్ల దంద ఏస్టోళ్ల మీద నజరేయండ్రి, అవసరమైతే ఏరే కాడికెళ్ళి తెచ్చైనా సరే హైదరాబాద్ వాళ్లకు తక్లీఫ్ రాకుండా చూడాలన్నారు మంత్రులు. ఎలక్షన్ల సీజన్ కాబట్టి ఏడ గింత సందు దొరికినా ప్రతిపక్షాలు లొల్లి లొల్లి వేస్తాయి, జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చిండ్రు. చూడాలే మరిగా ఆఫీసర్లు ఎంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తారో.